ఆ 60 కిలోమీటర్ల పరిధి ఆ ప్రాంతానికి 6 గంటల వరకు ప్రయాణం చేసేలాగా వినతుల స్వీకరణ పేరుతోని హడావిడి చేశారు రోడ్డుకు అడుగడుగున. విశాఖ పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అనుమతి తీసుకున్నారు. అయితే 63 కిలోమీటర్ల పాటు అంటే రోడ్డు మార్గాన వెళ్లేందుకు మాత్రం అనుమతి ఇచ్చారు, కానీ రోడ్ షోకి ఎక్కడా కూడా అనుమతి లేదు. రోడ్డు మార్గాన వెళ్లేందుకు ఉంది, కానీ ఈ రోడ్ షో కూడా ఆ రోడ్ షో పేరుతోని హడావిడి చేశారు. పెద్దగా జనం లేకపోయినా జనం ఉన్నట్లుగా క్రియేట్ చేద్దామనుకున్నారు. పెద్ద ఎత్తున అక్కడికి జనాన్ని తరలించాలనుకున్నప్పటికీ కొంతమేర వచ్చినప్పటికీ ఏం జరిగిందంటే అడుగడుగున ఆపుకుంటూ కావాలనే వినతుల స్వీకరణ పేరుతోని హడావిడి చేస్తూ ముందుకు వెళ్ళారు. అంతేగాని ఇక ఆలస్యంగా ఆ 60 కిలోమీటర్ల పరిధి ఆ ప్రాంతానికి 6 గంటల వరకు ప్రయాణం చేసేలాగా వినతుల స్వీకరణ పేరుతోని హడావిడి చేశారు రోడ్డుకు అడుగడుగున. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది, ఇతర వాహనాలకు ఇబ్బందులు జరిగాయి, అలాగే ఇతర వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మొత్తం ఆ ప్రాంతం అంతా స్తంభించిపోయేలా చేశారు హడావిడి చేసి వైసీపీ నేతలు. ముఖ్యంగా ఈ పర్యటన సందర్భంగా అక్కడికి వెళ్ళి నేరుగా ఏం చేస్తారు వివరిస్తారు ఏంటో అనుకున్నారు, కానీ హడావిడి చేయడం కోసం వెళ్ళినట్లుగా గత పర్యటన లాగానే ఈ పర్యటన కూడా సాగింది అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. పెద్దగా స్పందన లేకపోయినప్పటికీ వినతుల పేరుతోని వినతుల స్వీకరణ పేరుతోని హడావిడి చేసే ప్రయత్నం చేసి పూర్తిగా నిబంధనలను ఉల్లంఘించారు.